వెల్కమ్ టు జ్ఞాన్ ప్రసూనం ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం, ఒక జాతకంలో శుక్ర భగవానుడు వక్రగతిలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయనే అంశం. ముందుగా ఈ వక్ర గ్రహాలను గురించి మీకు ఒక వివరణ ఇస్తాను. వక్రం అంటే విపరీతమైన శక్తిని కలిగి ఉండడం అని అర్థం. అధిక శక్తి ప్రమాదకరం అనే విషయం గుర్తుంచుకోవాలి. రవి భగవానుడు ఒక రాజైతే అతనికి కట్టుబడి అన్ని గ్రహాలు పనిచేస్తాయి అనేది ఒక నియమం. అయితే ఈ వక్ర గ్రహాలు రవికి కట్టుబడకుండా పనిచేస్తాయి. నవగ్రహాల బలం అనే ఆధారంగా అత్యంత శక్తివంతమైన గ్రహాలు రాహుకేతువులు. ఎందుకంటే వీళ్ళు ఛాయాగ్రహాలు, వక్రగ్రహాలు. రవికి కట్టుబడకుండా అపసవ్య దిశలో సంచరిస్తారు. ఇక సప్తగ్రహాలలో బుధుడు, శుక్రుడు, గురువు, శని, కుజుడు ఈ 5 గ్రహాలు వక్రగతిని పొందుతారు. ఇందులో బుధుడి వక్రత్వాన్ని పెద్దగా లెక్కించకూడదు, ఎందుకంటే తరచుగా ఈయన వక్రగతిని పొందుతారు. తర్వాత కుజ, శని, గురు గ్రహాలు రవి ఉన్న రాశి నుండి 5వ రాశి నుండి 9వ రాశిలో ఉన్నప్పుడు వక్రగతిని, వక్ర నివృత్తిని పొందుతారు. దీన్ని సులభంగా లెక్కించవచ్చు. అయితే శుక్రుని వక్రత్వాన్ని పంచాంగం సహాయం లేకుండా తెలుసుకోవడం అసాధ్యం. ప్రతి 1.5 సంవత్సరం నుండి 1.25 సంవత్సరాలకొకసారి 40 నుండి 50 రోజుల లోపల శుక్రుడు వక్రం అవుతారు. సో చాలా రేర్గానే శుక్రుడి వక్రం ఉంటుంది. అలా శుక్రుడు వక్రం అవుతే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని తెలుసుకోవడానికి ముందు పరిష్కారం ఏమిటి అనేది ముందుగా తెలుసుకుందాము. ముఖ్యంగా వక్ర గ్రహాలు మేలు చేసే స్థానాలు అని పేర్కొనబడే మేషం, వృషభం, కర్కాటకం, కన్య, మకర రాసుల్లో ఉంటే పెద్దగా చెడు ఫలితాలు ఉండవు. ఇంకొకసారి వివరిస్తాను. రాహుకేతువులు మంచి ఫలితాలనిచ్చే మేషం, వృషభం, కర్కాటకం, కన్య, మకర రాసుల్లో వక్రగతిని పొందిన శుక్రుడు ఉంటే మంచిది. శత్రుస్థానాల్లో వక్రమవుతే మంచి ఫలితాలనిస్తారు. నీచమై వక్రమవుతే మంచి ఫలితాలు ఉంటాయి. మిత్రస్థానాల్లో స్వంత రాసుల్లో వక్రమవుతే చెడు ఫలితాలు ఉంటాయి. ఉదాహరణకు కర్కాటకంలో శుక్రుడు శత్రుస్థానం అనే స్థితిని కలిగి ఉంటారు. ఇదే వక్రగతి పొందిన గ్రహాల సూక్ష్మం. అంతేకాక గురు భగవానుని కలయిక, వీక్షణ ఉంటే వక్ర నివృత్తి ఏర్పడుతుంది. రవి నుండి 48 డిగ్రీల కంటే ఎక్కువ దూరం వెళ్ళలేని గ్రహం శుక్రుడు. రవికి అతి దగ్గరగా ఉండి అస్తమించబోతున్న సమయంలో వక్రగతిని లేదా రవి నుండి ఎక్కువ దూరం వెళ్ళినప్పుడు వక్రగతిని పొంది తిరిగి రవి కుటుంబానికి చేరుకుంటారు. బుధుడు, శుక్రుడు, రవి వీళ్ళు ముగ్గురు ముక్కూట గ్రహాలు. ఇక ప్రాపంచిక సుఖాలకు కారకుడైన శుక్రుడు కలత్రకారకుడు. కుటుంబ స్థానానికి, ధనస్థానానికి బాధ్యత వహించే శుక్రుడు వక్రగతిని పొందినప్పుడు ఈ అన్ని విషయాలలో సమస్యలు తలెత్తుతాయనేది వాస్తవం. కుటుంబ జీవితంలో సమస్యలు ఏర్పడడానికి శుక్రుని వక్రం ప్రధాన కారణం. తన అవసరాలను, కోరికలను, ప్రేమను వ్యక్తం చెయ్యలేని పరిస్థితికి జాతకుడు నెట్టబడతాడు. ఆర్థిక ప్రగతి, ఇల్లు, వాహనం ఇవన్నీ అందుబాటులో ఉంటాయి, కానీ అన్యోన్య దాంపత్య జీవితం ఉండదు. ఈ విధంగా ఉన్న శుక్రునికి గురు వీక్షణ ఉన్న, చంద్రకేంద్రంలో ఉన్న, శత్రుస్థానంలో వక్రమైన మినహాయింపుగా తీసుకోవాలి. శుక్రుని వక్రం ముఖ్యంగా కుటుంబ జీవితంలో సమస్యలను కలిగిస్తుంది. దాంపత్య సుఖాన్ని అనుభవించడంలో ఇబ్బందులు, విపరీతమైన వికృత ప్రేమను పెంపొందిస్తుంది. 40 సంవత్సరాల మహిళ 20 సంవత్సరాల అబ్బాయితో ప్రేమలో పడడం,
60 సంవత్సరాల పురుషుడు 20 సంవత్సరాల స్త్రీకి అన్ని వసతి సౌకర్యాలు కల్పించి ఉంచుకోవడం, ఇలాంటి వ్యతిరేక చర్యలు ఉంటాయి. ఇంకా వివాహం చేసుకోకుండా లివింగ్ టుగెదర్ అనే స్టైల్లో ఉండడం, జీవిత భాగస్వామి ఉండగానే పరోక్ష పరిచయాలు పెంచుకోవడం, అంతేకాక స్త్రీని స్త్రీ ఇష్టపడడం, పురుషుడు పురుషుడినే ఇష్టపడడం, ఇవన్నీ కూడా వక్రత్వం పొందిన శుక్రుని మరో లక్షణం. తమ అవసరాలను, కోరికలను, ప్రేమను ఇతరులకు చెప్పుకోలేని మనస్థితిలో ఉంటారు. మనసారా ప్రేమిస్తారు కానీ చివరి వరకు చెప్పరు. శుక్రుడు వక్రగతిలో ఉన్నవాళ్ళు నాగరీకంగా దుస్తులు ధరించడం, పరోక్ష పరిచయాలను, సంబంధాలను పెంచుకోవడం, వివాహం జరగకుండా పోవడం, వివాహ బంధంపై నమ్మకం లేకపోవడం, సముదాయం అంగీకరించని విషయాలను ధైర్యంగా చెయ్యడం, ఇవన్నీ వక్ర శుక్రుని లక్షణాలు. ఈ శుక్రుని వక్రత్వానికి నివృత్తి చాలా ఎగ్జంప్షన్స్ ఉన్నాయని మొదటి నుండి నేను చెబుతూనే ఉన్నాను. చంద్ర కేంద్రంలో ఉండడం వల్ల వక్ర నివృత్తి ఏర్పడుతుంది. పరివర్తనలో ఉంటే వక్ర నివృత్తి ఏర్పడుతుంది. నీచం అష్టంగం పొందితే వక్ర నివృత్తి ఏర్పడుతుంది. కాబట్టి శుక్రుడు వక్రం కాగానే నెగటివ్ అని అనుకోకుండా ఏ స్థితిలో ఉన్నారని గమనించాలి. ముఖ్యంగా సంబంధ బాంధవ్యాలలో సమస్యలనిస్తుంది శుక్రుని వక్రగతి. ప్రత్యక్ష సంబంధాల కంటే పరోక్ష సంబంధాల ద్వారా ఆనందాన్ని అనుభవించేట్లు చేస్తుంది శుక్రుని వక్రగతి. సహజంగానే శుక్రుడు వక్రగతిలో ఉన్నప్పుడు మీ ఆలోచనలు కరెక్ట్గా ఉండాలి. క్రమశిక్షణ పాటించడం చాలా ముఖ్యం. నిరంతరం మహాలక్ష్మిని పూజించడం వల్ల శుక్ర వక్రదోష నివృత్తి ఏర్పడుతుందని తెలియచేస్తూ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.